అమరావతిలో రెండో రోజు ఐఐటి మద్రాస్ నిపుణుల బృందం పర్యటిస్తోంది. ముందుగా సెక్రటేరియట్ నిర్మాణాలను పరిశీలిస్తోంది. బోర్డు ద్వారా నిర్మాణంలో ఉన్న ఫౌండేషన్ను పరిశీలించింది. గత టీడీపీ ప్రభుత్వంలోనే ఐకానిక్ భవనాల కోసం ఫౌండేషన్ల నిర్మాణం పూర్తయింది. కానీ వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సెక్రటేరియట్ ప్రధాన టవర్ నిర్మాణం నీళ్లలో నానుతోంది. సెక్రటేరియట్ తర్వాత హెచ్ఓడి భవనాలు, హైకోర్టు నిర్మాణాల పటిష్టతను ఇంజనీర్లు అధ్యయనం చేస్తారు. గత టీడీపీ ప్రభుత్వంలోనే ఐకానిక్ భవనాల కోసం ఫౌండేషన్ల నిర్మాణం పూర్తయింది. నిన్న నిపుణుల బృందం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్ల నిర్మాణాలు పరిశీలించింది. వీలైనంత త్వరగా ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. విజిట్ అమరావతి అని సర్క్యులర్ అన్నారు. ఇంజనీర్లు, నిపుణుల బృందాలు ఇచ్చే నివేదికల తర్వాత ప్రభుత్వం నిర్మాణాలపై నిర్ణయం తీసుకోనుంది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, రెండో రోజు అయితే రాజధాని ప్రాంతంలో ఐఐటి బృందం పరిశీలిస్తోంది. సో ఈ 2 రోజుల్లో అధికారులకు ఎలాంటి నివేదిక ఇవ్వబోతుంది అనుకోవచ్చు? మల్లికార్జున్, ఏ విధంగా పరిశీలిస్తున్నారు? ఐఐటి నిపుణుల బృందం సంబంధించి 2 బృందాలు కూడా నిన్నటి నుంచి పరిశీలన పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్న హైదరాబాద్కు సంబంధించిన ఐఐటి నిపుణుల బృందం అయితే పరిశీలించడం జరిగింది. వారికి కొన్ని బిల్డింగ్స్ను, అంటే ఇది మొత్తం కూడా సీడ్ క్యాపిటల్ కూడా నిర్మాణాన్ని గతంలో 2019కి ఉన్న ప్రభుత్వం ప్రపోజల్ చేయడం జరిగింది. నిర్మాణానికి సంబంధించి అప్పటి నుంచి నిర్మాణాలు అనేవి కొనసాగుతున్న పరిస్థితి కూడా ఉంది. 2019 వరకు కూడా నిర్మాణాల పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా ఉందో అక్కడే నిర్మాణాల పరిస్థితి అక్కడ ఆగిపోయిన పరిస్థితి కూడా ఉంది. 2019 నుంచి 24 కాలంలో కూడా ఇది మొత్తం నిర్మాణ అంతా కూడా ఆగిపోయిన పరిస్థితి కూడా కనిపించింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడున్న దగ్గరలో ఉన్న పొలాలు కానీ దీనికి సంబంధించి 2 వాగులు కూడా ఇటు నుంచి ప్రవహించే పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే రాజధాని 2014 ముందు ఈ కాలువలు కానీ ఎన్ని వాగులు కానీ ఉండే పరిస్థితి కూడా ఉంది. అక్కడ పెద్దవాగు కానీ పాలవాగు కానీ ఇట్లా 2 ఎద్దువాగులు అనేది 2 వాగులు అనేవి ఇటు నుంచి ప్రవహించే పరిస్థితి కూడా ఉండేది. ఆ వాటర్, ఈ పొలంలో ఉన్న వాటర్ మొత్తం కూడా గతంలో 2019కు ముందున్నప్పుడు ఈ వాటర్ అంతా కూడా ఫ్లోయింగ్ అనేది వేరే పక్క నుంచి డైవర్ట్ చేసిన పరిస్థితి కూడా ప్రభుత్వం కల్పించింది. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 సంవత్సరాల పాటు నిర్మాణానికి సంబంధించి కానీ అసలు అమరావతిలో ఎటువంటి నిర్మాణ పనులు చేపట్టకపోగా ఈ వాటర్ అనేది ఎటు పోకపోగా ఇట్లా ఏదైతే నిర్మాణాలకు తీసిన గోతులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రాఫ్ట్ ఫౌండేషన్ కోసము, అలాగే ఈ నిర్మాణ ఐకానిక్ బిల్డింగ్కి సంబంధించి మొత్తం సెక్రటరీకి సంబంధించి హెచ్ఓడికి సంబంధించి మొత్తం 5 బిల్డింగ్స్ను కూడా ఐకానిక్ బిల్డింగ్ని నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. ఆ 5 బిల్డింగ్కి సంబంధించి రాఫ్ట్ ఫౌండేషన్ అనేది గతంలో 2019 ముందు జనవరి, ఫిబ్రవరి నెలలో కూడా నిర్మాణం అనేది చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఆ రాఫ్ట్ ఫౌండేషన్ పైనుంచి కూడా ఐకానిక్ బిల్డింగ్లు అనేది ఒక్కొక్కటిగా పైకి లేవాల్సిన పరిస్థితి కూడా ఉంది. మనం పోస్ట్లో చూపించినప్పుడు 2 బిల్డింగ్స్కి సంబంధించి ఐఐటి మద్రాసుకు సంబంధించిన 3 నిపుణులు కూడా మొదటిసారి అక్కడ 2 బిల్డింగ్స్ సంబంధించి కూడా పరిశీలించడం జరిగింది. దాని తర్వాత ఏదైతే ఇప్పుడు మనం చూపిస్తున్న ప్రాంతంలో ఏదైతే బిల్డింగ్స్ ఉన్నాయో ఈ బిల్డింగ్స్ 3 ఐకానిక్ బిల్డింగ్స్ ఇవి. ఇప్పుడు మనకు స్వయంగా మన కెమెరామెన్ అర్బాజ్ చూపిస్తున్న ఏదైతే వ్యూ కనిపిస్తూ ఉందో అది ఫస్ట్ ఐకానిక్ బిల్డింగ్. అది ముఖ్యమంత్రి కార్యాలయంతో అనుసంధానంగా ఉంటుంది. ముఖ్యమంత్రి కార్యాలయం, ముఖ్యమంత్రి హెచ్ఓడికి సంబంధించిన కార్యాలయం, అంటే ముఖ్యమంత్రికి అనుసంధానంగా ఉండే క్యాంపు కార్యాలయం కానీ, ముఖ్యమంత్రికి సంబంధించి సీఎంఓ కార్యాలయం కానీ మొత్తం కూడా ఆ బిల్డింగ్లో అనేది నిర్మాణం దాంతో దృష్టిలో ఉంచుకొని నిర్మాణం అనేది చేపట్టడం జరిగింది. దాని తర్వాత సెకండ్ బిల్డింగ్ అనేది మీకు కనిపిస్తుంది, నీళ్ళలో మునిగి ఉంది, పూర్తిగా కూడా మునిగిపోయి కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చిన్న చిన్న రాడ్లు మాత్రమే పైకి, ఇనప రాడ్లు కొంచెం పైకి కనిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. తర్వాత 3వది బిల్డింగ్ అనేది పక్కన, మీకు దీని పక్కనే 3వ బిల్డింగ్ అనేది నిర్మాణం అనేది స్టార్ట్ చేసిన పరిస్థితి కూడా కనిపించింది. ఇవన్నీ కూడా గతంలో 2019కి ముందు ఈ నిర్మాణం అనేది ఈ స్థాయి వరకు, అంటే ఫౌండేషన్ స్థాయి వరకు కూడా నిర్మాణం జరిగింది. అక్కడి నుంచి పైకి బిల్డింగ్స్ అనేవి కూడా G+12గా కూడా నిర్మాణం చేపట్టాలని కూడా గత ప్రభుత్వం ప్రపోజల్ పెట్టిన పరిస్థితి కూడా కనిపించింది. ఈ అన్నిటినీ కూడా ఐఐటి మద్రాస్ నిపుణులు 3 నిపుణులు కూడా పరిశీలించిన పరిస్థితి కూడా కనిపించింది. దీని తర్వాత ఇటు ఏదైతే నిర్మాణానికి సంబంధించి ఏదైతే ప్రపోజల్ పెట్టున్నాయో హైకోర్టు కానీ
తర్వాత అసెంబ్లీకి సంబంధించినవి కానీ మొత్తం బిల్డింగ్స్ని కూడా వాళ్ళు పరిశీలిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికైతే ఐఐటి మద్రాసు నిపుణుల బృందం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏదైతే ప్రపోజల్ చేసిన సెక్రటేరియట్ ఏదైతే ఉందో ఆ సెక్రటరీకి సంబంధించిన ఫౌండేషన్ స్థాయిలో ఆగిపోయిన నేలలో మునిగి ఉన్న బిల్డింగ్స్ మొత్తాన్ని అయితే పరిశీలన అయితే ప్రస్తుతానికి పూర్తయింది. దీని తర్వాత సంబంధించి ఆ హైకోర్టుకు సంబంధించిన బిల్డింగ్స్ని పరిశీలించడానికైతే వాళ్ళ పర్యటన అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రసన్న. థ్యాంక్ యూ మల్లికార్జున్.